అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది టోటల్ న్యూ ఏపీ ఇంటర్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఒడిసీ 1 అనేటటువంటి టైటిల్‌తో వచ్చినటువంటి టోటల్ టెక్స్ట్ బుక్‌లోని పాఠ్యాంశాలన్నీ ప్రతి లైన్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబడి, అట్లానే నోట్స్ ఉంటుంది. తర్వాత సమ్మరీ ఉంటాయి. అయన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం బ్రియాన్ బిల్స్టన్ రాసినటువంటి రెఫ్యూజీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది ఈ వీడియోలో చూస్తున్నాం. రెఫ్యూజీస్ అంటే కాందిశీకులు. అంటే యాక్చువల్‌గా ఏందంటే వీళ్ళు వలస పోయి అంటే ఎట్లా అంటే యుద్ధం జరుగుతుంది ఆ దేశంలో ఉన్నారనుకోండి. చచ్చిపోతారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వేరే సేఫ్ ప్లేసెస్‌కి వెళ్ళిపోతారు. వీళ్ళు సరే వెళ్ళిన వాళ్ళు సరిగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో వీళ్ళ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో అరాచకం ఇదవుతుంటే వెస్ట్ బెంగాల్‌లోకి ఆ జనమంతా వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్థానికుల్ని ఇబ్బంది పెట్టడమో అలాంటివి జరుగుతా ఉంటాయి. కాబట్టి బ్రియాన్ బిల్స్టన్ రెఫ్యూజీస్ అనే దాన్ని రాశాడు. ఎలా రాశాడు అంటే పైనుంచి చదివితేనేమో నెగెటివ్ అర్థం వచ్చేటట్టు, కింద నుంచి చదివితేనేమో పాజిటివ్ అర్థం వచ్చేటట్టు ఆ విధంగా అతనైతే రాయడం జరిగింది. ఇతన్ని ఏమంటారంటే ద పోయెట్ లారెట్ ఆఫ్ ట్విట్టర్ అంటారు. ఇతన్ని మనం చూసామంటే యాక్చువల్‌గా ట్విట్టర్ పేజ్ ఉంటుంది. టోటల్ అయన్నీ పబ్లిష్ చేస్తూ ఉంటాడు ఆయన. బ్రియాన్ బిల్స్టన్ ఈస్ ఎ బ్రిటిష్ పోయెట్ నోన్ ఫర్ హిస్ షార్ట్ విట్టి పోయమ్స్ ఆన్ ట్విట్టర్. ట్విట్టర్‌లో ఇతను తన యొక్క పోయమ్స్ ఇయన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇతను. షార్ట్ రాస్తుంటాడు. విట్టి పోయమ్స్ అంటే చాలా తెలివిగా రాస్తుంటాడు. బాన్ పాల్ మిల్లీచీప్. ఇతని పేరేందంటే పాల్. యాక్చువల్‌గా పాల్ మిల్లీచీప్ అనేది పేరు. అయితే ఏందంటే ట్విట్టర్‌లో లేదా కలం పేరు అని ఉంటుంది. ఆ కలం పేరు ఏంటంటే బ్రియాన్ బిల్స్టన్. He gained a huge following online and has been called Poet Laureate of Twitter. ఇతనికి చాలా మంచి పేరు వచ్చింది. ఇతని రచనలు కానివ్వండి, ఏవైతే పోయమ్స్ ఉన్నాయో వాటన్నిటిని. హిస్ పోయమ్స్ ఆర్ ఆఫెన్ హ్యూమరస్ హ్యావ్ మేడ్ హిమ్ పాపులర్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో చాలా పాపులర్గా అయితే ఇతన్ని అయితే చేయడం జరిగింది. మనం జనరల్గా చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి. మనం చదివినట్లయితే రెఫ్యూజీస్ ఆల్రెడీ చేయడం జరిగింది. మీరు కనుక ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇతను అదిగోండి రెఫ్యూజీస్ అసలు పైనుంచి చదివితే ఒక అర్థం, కింద నుంచి మళ్ళీ పైకి వస్తే ఇంకో అర్థం అనేది ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది పోయెమ్ అనేది. ఇలా రాయడం అనేది ఒక న్యూ ట్రెండ్ అనేది ఇతను స్టార్ట్ చేశాడు. The poem Refugees by Brian Bilston is a clever and powerful poem that can be read in two ways. రెండు రకాలుగా ఈ పోయంని చదవచ్చు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. టాప్ టు బాటమ్ పైనుంచి కింద చదివితే ఒక అర్థం వస్తుంది. అలానే బాటమ్ టు టాప్ కింద నుంచి పైకి చదివితే ఇంకో అర్థం వస్తుంది అనమాట. అండ్ ఈచ్ డైరెక్షన్ గివ్స్ ఎ కంప్లీట్ ఆపోజిట్ మీనింగ్. ఇంకో గొప్పతనం ఏంటంటే రెండు కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఒకసారి చదివితేనేమో మనకి పైనుంచి కిందకి మనకు ఒక అర్థం ఉంటుంది. కింద నుంచి చదివితేనేమో దాని కంప్లీట్ ఆపోజిట్ వ్యూ ఉంటుంది. వెన్ రెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇట్ షోస్ హార్ష్ అండ్ నెగిటివ్ వ్యూ అబౌట్ రెఫ్యూజీస్. చాలా నెగిటివ్ వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఈ కాందిశీకుల గురించి ఎవరైతే వస్తారో వాళ్ళ గురించిన పూర్తి నెగిటివ్ వ్యూ అయితే ఇదైతే క్రియేట్ చేయబడింది ఆ పోయం అనేది. ఇట్ డిస్క్రైబ్స్ దెమ్ యాజ్ అన్వాంటెడ్. అసలు వాళ్ళు అవసరం లేదు, రానీయకూడదు వాళ్ళని. డేంజరస్, చాలా డేంజరస్ వీళ్ళు. ఏం చేస్తారు, స్థానికంగా వస్తారు అండ్ నేరాలకు పాల్పడతా ఉంటారు. పీపుల్ హూ డోంట్ డిజర్వ్ హెల్ప్. అసలు వీళ్ళకి సాయం అనేదే చేయకూడదు, సాయం అనేది అందించకూడదు వీళ్ళకి అన్నటువంటి అర్థాన్ని ఇక్కడైతే క్రియేట్ అవుతుంది మనం టాప్ టు బాటమ్ చదివినట్లయితే. ఇట్ టాక్స్ అబౌట్ బిల్డింగ్ వాల్స్. కాబట్టి వీళ్ళు రానికుండా ఏం చేయాలి, సరిహద్దు వెంబడంతా కూడా గోడలు కట్టేసేయాలి. రిఫ్యూజింగ్ టు షేర్ ఫుడ్ ఆర్ హోమ్స్. అసలు వీళ్ళకి ఏ మాత్రం కూడా అన్నం కూడా పెట్టకూడదు, ఇళ్లలో అద్దెకి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఇవ్వరు, దౌర్జన్యం చేస్తుంటారు. ఇప్పుడు యూరోప్లో జరుగుతుంది అదే. ఇండియాలో చాలా వరకు బంగ్లాదేశ్లో వలన వెస్ట్ బెంగాల్లోకి వీళ్ళు
ఇలా వస్తున్నారు. వచ్చేసి ఇండియన్ సిటిజన్‌షిప్‌ని రాంగ్ వేలో పొందడం. సెండింగ్ దెమ్ బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్. కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే ఏరివేయాలి. వాళ్ళని ఏం చేయాలంటే అసలు బయటికి వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చారో ఆ దేశాలకి పంపించేయాలి. హౌఎవర్ వెన్ ద సేమ్ పోయమ్ ఈజ్ రెడ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. పైనుంచి కిందకి గనక మనం గనక ఆ పోయమ్‌ని చదివినట్లయితే ద మెసేజ్ బికమ్స్ కైండ్. చాలా దయ కలిగినటువంటి టోన్‌లోకి మారిపోతుంది. చూడండి ఇప్పుడు మీరు ఇది చూసారు కదా! ఈ ప్లే లిస్ట్ అనేది మీకు గనక మీరు మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ ఇక్కడ నుంచి వస్తుంటాయి. వాటి ద్వారా మొత్తం యాక్సెస్ చేయొచ్చు. అట్లానే ఇప్పుడు మీరు చూసినటువంటి ఏదైతే నోట్స్ ఉందో అది పొందాలనుకుంటే అండ్ ఇది ఏందంటే డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు ఏదైతే చూస్తున్నారో టైటిల్‌ని క్లిక్ చేశారనుకోండి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. అక్కడి నుంచి మీరు అదిగోండి ఇది iMojo.in ఇంటర్9 అనేది ఉంటుంది. అన్ని నోట్స్ అనేసి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఇదే పోయమ్‌ని కింద నుంచి పైకి గనక చదివితే ద మెసేజ్ బికమ్స్ కైండ్. చాలా దయ కలిగి అండ్ కేరింగ్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఈ రోజున వాళ్ళున్నారు. రేపు మనం ఉండొచ్చు వాళ్ళ ప్లేస్‌లో. అండ్ ఫుల్ ఆఫ్ కంపాషన్, జాలి, దయ. ఇట్ షోస్ రిఫ్యూజీస్ యాస్ హ్యూమన్ బీయింగ్స్ జస్ట్ లైక్ అస్. వాళ్ళు మనలాంటోళ్ళేనండి. హూ నీడ్ అవర్ హెల్ప్ బికాస్ దే హ్యావ్ సఫర్డ్. వాళ్ళకి మన సహాయం కావాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇట్ ఎంకరేజెస్ అస్ టు బి జనరస్. అసలు వాళ్ళు చాలా దయ కలిగి ఉండండి వాళ్ళ పట్ల. ప్రేమ కలిగి ఉండండి. అండ్ మనలాంటి వాళ్ళే వాళ్ళంతా కూడా. ఇట్ ఎంకరేజెస్ టు బి జనరస్ అండ్ ఓపెన్ అవర్ హార్ట్స్. మన హృదయాలు ఓపెన్ చేసి మరి వాళ్ళకి సాయం చేయాలి అనేసి. అండ్ షేర్ అవర్ కంట్రీస్ విత్ దోస్ హూ ఆర్ ఇన్ ట్రబుల్. వాళ్ళకి ఒక కష్టం వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఎలాగైనా గానీ మనం ఏం చేయాలి? సాయం అనేది మనం చేయాలి అనేసి ఉంటుంది. ఎక్కడి నుంచి కింద నుంచి గనక పైకి చదివితే కంప్లీట్‌గా. పైనుంచి చదివితేనేమో వాళ్ళు దుర్మార్గులు, దోచుకునేవాళ్ళు, కిడ్నాపర్లు ఇలాంటియన్నీ ఉంటాయి. చాలా చెడ్డవాళ్ళు వాళ్ళు. ఇలాంటి మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తుంది మనలో. కానీ ఎప్పుడైతే కింద నుంచి పైకి చదువుతామో ఇట్ టెల్స్ అస్ దట్ ఎనీవన్ లైఫ్ కుడ్ చేంజ్ బికాస్ ఆఫ్ వార్. యుద్ధం జరిగితే మనం కూడా వాళ్ళలాగే రెఫ్యూజీస్ అయిపోతాం. అప్పుడు మన పరిస్థితి ఏంది? అండ్ వీ మస్ట్ లుక్ ఎట్ ద వరల్డ్ డిఫరెంట్‌లీ. కాబట్టి ప్రపంచాన్ని మనం అప్పుడు చాలా డిఫరెంట్‌గా చూస్తాం. కాబట్టి ఇప్పుడే చూద్దాం. వాళ్ళు కూడా మనలాంటోళ్ళే, మనుషులే. కాకపోతే ఇబ్బందొచ్చింది. వాళ్ళ ఇబ్బందిలో మనం సహాయం చేయాల్సి ఉంటుంది అనేసి. దిస్ పోయమ్ టీచెస్ అస్ దట్ అవర్ పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మన దృష్టికోణం అనేదే చేంజ్ అయిపోతుంది. వి జస్ట్ చేంజ్ ఇన్ హౌ వి రీడ్ ఆర్ థింక్. పైనుంచి కింద చదివితే చాలా నెగెటివ్ వ్యూ. వాళ్ళు చాలా దుర్మార్గులండి, దుష్టులండి, క్రిమినల్స్ వాళ్ళు అనేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే కింద నుంచి పైకి చదువుతామో వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు, మనలాంటి వాళ్ళే. కానీ ఒక ఆపదొచ్చింది. వాళ్ళకి సాయం కావాలి. వి కెన్ చేంజ్ హేట్ ఇంటూ లవ్. మన దృక్కోణం మారంగానే ఏమవుతుంది? మన యొక్క టోటల్‌గా ద్వేషం అనేది ప్రేమగా మారిపోతుంది. ఆలోచించే విధానమే మారిపోతుంది. ఇట్ రిమైండ్స్ అస్ టు చూస్ ఎంపథీ అండ్ కైండ్‌నెస్ ఓవర్ ఫియర్ అండ్ జడ్జ్‌మెంట్. కాబట్టి ఎంపథీ అనేది సింపథీకి పైన ఉంటుంది. సింపథీ అంటే ఏందంటే జస్ట్ ఏదైనా ప్రమాదం జరిగింది. అయ్యో పాపం అనుకుంటా వెళ్ళిపోతాం. అది సింపథీ. ఎంపథీ అంటే ఏందంటే మనం అయ్యో పాపం అనడమే కాదు, వాళ్ళని దగ్గరుండి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందండి హాస్పిటల్‌లో చేరుస్తాం. వాళ్ళు సేఫ్ అన్నాకే మనం అక్కడి నుంచి కదులుతాం. దట్ ఈస్ ఎంపథీ. కైండ్‌నెస్, జాలి, దయ. ఫియర్ అండ్ జడ్జ్‌మెంట్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి మన భయం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని చెడ్డవాళ్ళుగానే భావిస్తాం. అయితే దానికి మించి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. బ్రియాన్ బిల్స్టన్ ఈ విధంగా టోటల్ పైనుంచి కిందకి చదివితేనేమో ద్వేషం వస్తే కింద నుంచి పైకి గనక మనం చదివినట్లయితే ప్రేమ, జాలి, దయ కలిగి ఉండాలనే విషయం అనేది అర్థమవుతుంది. టోటల్ మనం చూసేటటువంటి దృష్టికోణాన్నే మార్చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ప్లేలిస్ట్ చూసారో ఆ ప్లేలిస్ట్ గనక మీకు కావాలి అనుకుంటే సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. లేదా మీరు ఇక మొబైల్‌లో చూస్తున్నట్లే ఐకార్డ్స్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ ఒక 10 సెకండ్‌లో మీకు కనబడుతుంది ఇక్కడ.
అక్కడి నుంచి కూడా టోటల్ మీరేం చేయొచ్చంటే క్లిక్ చేసుకొని యాక్సెస్ అయితే చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీరు లేదా సింపుల్‌గా ఇయన్నీ ఎందుకంటే సింపుల్‌గా లింక్ అని గనక ఇంటర్మీడియేట్ లింక్ ఇవ్వండి అని కూడా అడగొచ్చు. అడిగినట్లయితే నేను మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 'రిఫ్యూజీస్ బై బ్రియాన్ బిల్స్టన్'.